చిన్నప్పటి నుంచి ఏం అడిగినా కాదనుకుంటా ప్రిన్సెస్లా చూసుకొని స్టాండర్డ్స్ పెంచేశారు మా నాన్న మాత్రం. నీకు అర్థమవుతుందా? అమ్మలా చూసుకునే అమ్మాయి కావాలని చెప్తున్నాను కానీ అమ్మలాంటి ఇంకో అమ్మాయి వద్దని చెప్తున్నానమ్మా. థ్యాంక్స్ నాన్న. మా అమ్మాయిలకి ఫస్ట్ లవ్ నాన్న, మా ఫస్ట్ హీరో. నాన్న చూపించే లవ్లో 1% లవ్ చూపించే అబ్బాయి దొరికినా వాళ్ళకి ఫిదా అయిపోతాం అంతే. మగపిల్లలు వంటగదిలోకి రాకూడదని ఒక్క పని కూడా నేర్పించలేదు నాకు. పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే ఉన్నాను అనుకో, అమ్మాయి వదిలేసి వెళ్ళిపోద్ది నన్ను. మా ఇంట్లో మగవాళ్ళు చేసే పనులు ఆడవాళ్ళు చేసే పనులు అని సెపరేట్ గేమ్ ఉండవు తెలుసా. అమ్మ చేసే అన్ని పనుల్లోనూ నాన్న హెల్ప్ చేస్తారు, షేర్ చేస్తారు. నాకు వచ్చేవాడు కూడా నాన్నలానే ఉండాలి. నీకు జ్వరం వచ్చినా, ఓ పూట ఊరెళ్ళాల్సి వచ్చినా, నీ మూగుడికి పిల్లలకి అన్నీ అరేంజ్ చేసి పెట్టేసి వెళ్ళిపోతావు. నువ్వు బాగున్నావా, నువ్వు తిన్నావని అడిగి దిక్కు లేకపోయినా నీకు నష్టం లేదు. ఇప్పుడు వచ్చే అమ్మాయి కూడా నీలాగా అన్ని లోపల పెట్టుకున్న అమ్మాయి వచ్చిందనుకో, 10-15 ఏళ్ళ తర్వాత ఎమోషనల్ బస్ట్ అయిపోద్ది. అప్పుడు నేను థెరపిస్టుల చుట్టూ తిరగాలి. అమ్మ నన్ను ఎన్ని తిట్టినా పెద్దేం పట్టించుకోను, వదిలేస్తా. కానీ నాన్న కోపంగా చూస్తే మాత్రం అంతే, కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి నాకు. పెళ్ళైన తర్వాత ఉద్యోగం మానేస్తానంటున్నా మా అమ్మాయి. ఒకవేళ కర్మకాల నా ఉద్యోగం కూడా పోయిందనుకో, జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు ఇద్దరం కలిసి అడుక్కుని తినాలి. అందుకని ఇద్దరు కలిసి పని చేసుకోవాలి, పనులు కూడా చేసుకోవాలి. అయినా ఈ కాలంలో అబ్బాయిలు అందరూ అలానే హెల్ప్ చేస్తూ షేర్ చేసుకుంటూ ఉన్నారు కదా. అలాంటి అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పు, చేసుకుంటాను. ఆవిడ నేను వాళ్ళ నాన్నలా చూసుకుంటాను, ఆవిడ నీలా చూసుకుంటే సరిపోద్ది. ఏ